మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఆలయాన్ని అభివృద్ధి పరచాలని డిమాండ్ చేస్తూ భక్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు తన సంఘీభావం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆలయాన్ని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆలయానికి ఏం చేశావని ప్రశ్నించారు. తాను ప్రజల పక్షాన ఉంటానని ఎవరికీ భయపడనన్నారు. జైనద్లోని అతి ప్రాచీన ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని డిమాండ్ చేశారు. అటు ఆలయానికి సంబంధించిన కోనేరు పూర్తిగా చెత్తా చెదారంతో తయారై దుర్గంధభరితంగా మారిందని, దానిని ప్రక్షాళన చేయడంతో పాటు ఆలయ ముఖద్వారాన్ని ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. తమ దీక్షలకు మద్దతు ప్రకటించిన కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. భూముల మీద ఎంత ఆదాయం వస్తున్నదో జోగురామన్ నేను డిమాండ్ చేస్తున్నా. తక్షణం శ్వేతపత్రం రిలీజ్ చేయాలా, లేదా ఆలయ అభివృద్ధికి ఈ జోగురామన్న ఏం చేసిండో తక్షణం నాతో బహిరంగ చర్చకు రండి, పర్వాలేదు. ఆలయ అభివృద్ధి కోసం జోగురామన్న ఎన్ని నిధులు ఖర్చు పెట్టిండో తక్షణం ₹1 ఖర్చు పెట్టిన జోగురామన్న ఆలయ అభివృద్ధి ఒక్క అభివృద్ధి చేయాలి. అన్ని మోసపూరితమైన వాగ్దానాలు చేసి ప్రజల్ని వంచి మోసం చేస్తూ గెలుతూ చివరికి ప్రజలొక్కల్ని మోసం చేసినాడు కాదు జోగురామన్న, దేవుణ్ణి కూడా మోసం చేసాడు జోగురామన్న. జైన లక్ష్మీ నరసింహస్వామిని కూడా మోసం చేసాడు. ప్రజలందరికీ అర్థమైంది జోగురామన్న గుడిని మింగేటోడే కాదు, గుడిల లింగాన్ని కూడా మింగేటోడని. గుడి మింగేటోడు కాదు, గుడిల లింగాన్ని కూడా మింగుతాడు జోగురామన్న. జోగురామన్న 15 ఏళ్ల నుంచి ఈ దేవస్థానం టెంపుల్ కి ఎన్ని నిధులు ఇచ్చినావు, ఎంత డెవలప్మెంట్ చేసినావని దమ్ముంటే జోగురామన్న బహిరంగ చర్చకు రామని సవాల్ విసురుతున్నా. వచ్చే ధైర్యం ఉన్నదా జోగురామన్న? వస్తావా? ఈ దేవస్థానం ఏం డెవలప్మెంట్ చేసినావు, ఏం అభివృద్ధి చేసింది జోగురామన్న? జోగురామన్న మాటలు చెప్పారు బాగా. ఈ యువకులందరూ గుర్తు పెట్టుకోండి, జైనత్ గ్రామ ప్రజలందరూ, మిమ్మల్నే కాదు ఆదిలాబాద్ ప్రజలందరినీ మోసం చేసిండు జోగురామన్న. అది జైనత్ గ్రామంలో ఒక్క ఇళ్ళన్న కట్టించిండా? ఒక్క కొత్త ఇల్లు కట్టిలే జోగురామన్న 8 ఏళ్ళ. జైనత్ గ్రామంలో 100 మందికి పింఛన్లు కావాలా. 2018 నుంచి చాలా మందికి పింఛన్లు ఇస్తలేడు. 2018 తర్వాత కొత్త రేషన్ కార్డు రాలే. 2018 తర్వాత ఒక్క కొత్త రేషన్ కార్డు రాలే యాడవడ్డోళ్ళకి. ఈ జోగురామన్న రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు, అది కూడా మోసం చేసిండు. దళితులకు 3 ఎకరాలు ఇస్తాడు, అది కూడా మోసం చేసిండు. రైతు బీమా భూమి ఉన్నోళ్ళకి వస్తే చాలా సంతోషం. భూమి లేని బిడ్డలు చచ్చిపోతే రైతు బీమా వస్తలేదు. అంటే భూమి లేని బిడ్డ ప్రాణం కాదా? ఆ ప్రాణంకు విలువ లేదా? ఆ ప్రాణంకు లెక్క లేదా? ఈ జోగురామన్న ఒక్క SC ST BC బిడ్డకైనా స్కాలర్షిప్